1990లలోని ఒక చిన్న తెలుగు గ్రామం. వేసవి కాలం అంటే అప్పుడు నిజంగా పండుగలాంటిది. గ్రామం పేరు రామాపురం. అక్కడ ప్రతి ఉదయం కోళ్ల కూయడంతోనే మొదలవుతుంది. ఆ గ్రామంలో చిన్న బాలుడు రాము. అమ్మ, ఇంకా కొంచెం పడుకోనివ్వమ్మా అని రాము దుప్పట్లో దాక్కుంటాడు. అమ్మ నవ్వుతూ, రాము, లేవు బంగారం, సూర్యుడు మధ్యాకాశానికి చేరిపోతున్నాడు అంటుంది. బయట ఎండ మండిపోతుంది. కాని ఆ వేడి మధ్యలో కూడా ఒక చల్లని గాలి ఉంటుంది. రాము తన ఫ్రెండ్స్ అయిన శేఖర్, లలిత, బాబుతో కలిసి మామిడి తోటకు వెళ్తాడు. రా, ఈ చెట్టు మీద మామిడి పండ్లు చాలా ఉన్నాయి అని శేఖర్ చెబుతాడు. రాము చెట్టెక్కి, జాగ్రత్తగా ఉండండి, పడిపోకండి అని లలిత అరుస్తుంది. పిల్లలు నవ్వుకుంటూ, మామిడి పండ్లు కోసుకుని, ఉప్పు మిరప పొడి వేసుకుని తింటారు. అయ్యో, ఎంత రుచిగా ఉందో అని బాబు ఆనందంగా అంటాడు. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉండటంతో అందరూ చెరువుకి పరుగెత్తుతారు. ఎవరు ముందుగా దూకుతారో చూద్దాం అని రాము అంటాడు. చప్పున్ అంటూ నీళ్లలో దూకేస్తాడు. అందరూ నవ్వుతూ, చల్లని నీటిలో ఈత కొడుతూ గడుపుతారు. సాయంత్రం అయ్యాక గ్రామం మొత్తం జీవంతో నిండిపోతుంది. పెద్దలు చెట్టు కింద కూర్చొని కథలు చెబుతుంటారు. తాతయ్య రామును పిలిచి, రాము, మా కాలంలో ఇలా ఉండేది అంటూ పాత రోజుల కథలు చెబుతాడు. రాము ఆశ్చర్యంగా, తాతయ్య, మీ రోజులు ఎంత బాగున్నాయో అంటాడు. రాత్రి అందరూ బయట పందిళ్లపై పడుకుంటారు. ఆకాశం నిండా నక్షత్రాలు మెరిసిపోతుంటాయి. అమ్మ, ఆ నక్షత్రం ఏమిటి అని రాము అడుగుతాడు. అమ్మ సంతోషంగా, అది నీ అదృష్ట నక్షత్రం బంగారం అంటుంది. చల్లని గాలి, దూరంలో గబ్బిలాల శబ్దం. అలా రాము నిద్రలోకి జారిపోతాడు. ఫోన్లు లేవు, టీవీలు తక్కువ. కానీ ఆనందం మాత్రం చాలా ఎక్కువ. రాము పెద్దవాడయ్యాక కూడా ఆ మామిడి తోటలు, చెరువు స్నానం, తాతయ్య కథలు అన్నీ అతని హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.